కొంపెల్ల మాధవీలత గారు ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చినా, ఎక్కడ చేసినా కూడా ఇదే చెప్తున్నారు. పాత బస్తీ అసలు మరొక పాకిస్తాన్ లాగానో, లేకపోతే పాత బస్తీలో మహిళలకు అసలు స్వేచ్ఛ లేదనో, పాత బస్తీ అంటేనే అదొక వేరే ప్రపంచం లాగానో చెప్తున్నారు. ఇంకొకటి మీరు 2 నెలల బట్టి అంటున్నారు. ఆమె మాటల్లో చెప్పాలంటే దాదాపు 5 నుంచి 10 ఏళ్ల పాటు ఆమె గ్రౌండ్ వర్క్ చేస్తోందట. పాత బస్తీలో ఎప్పుడు అటా అన్నారు మీరు, అటా అన్నారు. ఆమె చెప్తోంది. అదే నాకు తెలియదు కాబట్టి మరి అటా మీకు అన్నాను. తెలీదు, నాకు తెలీదు. మరి ఎవరికి తెలుసా ఆవిడ చేసింది? నాకేం తెలీదు. మరి ప్రజల మధ్యలో సేవలు చేసిందా, లేకపోతే ఇప్పుడు వేషాధారణ మార్చిన తర్వాత ఆవిడ ఏమన్నా ఎలా చేసిందో అనిపిస్తుంది ఆమె వేషధారణ మీకు చూస్తే? ఎందుకంటే నేను మొన్న మీరు ట్విట్టర్ లో పెట్టిన వీడియో కూడా చూసాను. ఇట్స్ వెరీ కంప్లీట్ వైరల్ అయింది. నాకు ఎలా ఏంటి మీ అభిప్రాయం? నేను ఏమంటున్నానంటే, నేను కంప్లీట్ గా చెప్తున్నా, ఐఎమ్ ఏ పొలిటీషియన్. నేను ఒక పొలిటికల్ లీడర్ని. కానీ నేను 2 రోజుల కోసం డ్రామాలు చేసే ఇలాంటి వాళ్ళని నేను నమ్మను అని చెప్తున్నాను. నేను అడుగుతున్నా, ఓపెన్గా అడుగుతున్నా, ఈ మాధవీలత గారికి 2 నెలల క్రింద పెట్టాల్సిన వీడియోలు నువ్వు గతంలో ప్రభుత్వం వచ్చి 10 ఏళ్ళు అయిందమ్మా కేంద్రంలో మీకు. ఆ 10 ఏళ్ల నుంచి ఇలాంటి వీడియోలు పెట్టి ఇలాంటి నువ్వు పాత బస్తీలో నువ్వు ఏదో అన్నావు కదా, పాకిస్తాన్ అన్నావు కదా, దాన్ని నిర్మూలన చేయడానికి నీకు ఎవరు అడ్డం ఉండరమ్మా? బీఆర్ఎస్తో మీకు మంచి సత్సంబంధాలే ఉన్నాయి కదా. ఓవైసీతో కూడా మీ మోడీ గారికి మంచి సంబంధాలు ఉన్నాయి కదమ్మా. 1,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీల్చడానికి 1,000 కోట్ల రూపాయలు మీ మోదీ గారే ఇచ్చి ఆయన్ని పోషించి ఎంఐఎం కేంద్రం ఒక్క తెలంగాణలో హైదరాబాద్ శివార్లు గతంలో కాంగ్రెస్ దాటనియే లేదమ్మా. మీ మోదీ గారు వచ్చినాక దేశం మొత్తం ఆయన పోటీ చేసే విధానం ఈరోజు దేశం మొత్తం ఆయన నాయకుడిగా చూపించిన మీ మోదీ గారిని ఈ మాట అడగకపోయినావమ్మా? ఆయన అడుగుతాడు కదా, మీరు ఎంపీగా ఉండి మేమిచ్చిన 1,000 కోట్ల రూపాయలు నీకు ఫండింగ్ ఇస్తున్నాం కాంగ్రెస్ను ఓడగొట్టడానికి, ఆ డబ్బుతో కనీసం పాత బస్తీని ఎందుకు డెవలప్ చేసుకోలేవు? నువ్వే ఎంపీగా ఉన్నావు, మీ వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎందుకయ్యా చేయలేదని మీ మోదీ గారికి ప్రశ్న ఇయ్యాలమ్మా. నువ్వు పాత బస్తీలో ఉన్నటువంటి జనాభాని కించపరిచి మాట్లాడక తల్లి. నువ్వు అది ఎంఐఎంతో జతగలిసినటువంటి అంతర్గతంగా మీ ఇద్దరికీ ఉన్నటువంటి సత్సంబంధాల్లో మీరు మీ మోదీ గారిని ప్రశ్నిస్తే బాగుంటుంది. మనం వీళ్ళకు కాంగ్రెస్ను ఓడగొట్టడానికి చాలా ఫండింగ్ చేస్తున్నాం కదా మోదీ గారు, మీరు నాకు ఈరోజు టికెట్ ఇచ్చారు కదా, ఆయనతో మీరు చెప్పి గత 5 ఏళ్ల క్రితమో 10 ఏళ్ల క్రితమో పాత బస్తీ డెవలప్ చేయించింటే కనుక ఈరోజు నేను సునాయాసనంగా మేము కాంగ్రెస్ బీఆర్ఎస్ చేయించిన డెవలప్మెంట్ అని చెప్పి మేము ఓట్లు అడుగుతుంటాం కదా.